2007లో జరిగిన మొట్టమొదటి టీ20 ప్రపంచ కప్ను ధోనీ సారథ్యంలో టీమిండియా సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో భారత్కు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఇందులో ఇంగ్లాండ్పై యువరాజ్ సింగ్ ఒకే ఒక్క ఓవర్లో 6 సిక్స్లు బాదటం భారత్ అభిమానుల కళ్ల ముందే ఇప్పటికీ కదలాడుతుంది. అయితే పాకిస్తాన్తో లీగ్ దశలో జరిగిన మ్యాచ్లో బాల్ అవుట్ టోర్నీకే హైలైట్. రెండు జట్లు నిర్ణీత 20 ఓవర్లలో 141 పరుగులు చేశాయి. దీంతో మ్యాచ్ ఫలితం తేల్చడానికి బాల్ అవుట్ నిర్వహించారు. ఇందులో టీమిండియా 3-0 తేడాతో పాక్పై గెలిచి సూపర్ 8కి అర్హత సాధించింది. ఈ అపురూప సన్నివేశం చోటు చేసుకుని నేటికి 17 ఏళ్లు అవుతుంది. భారత్ తరపున వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, రాబిన్ ఊతప్ప విజయవంతంగా బాలౌట్ చేశారు. పాక్ బౌలర్లు యాసిర్ అరాఫత్, ఉమర్ గుల్, షాహిద్ అఫ్రీద్లో ఒక్కరు కూడా బాలౌట్ సక్సెస్ చేయలేకపోయారు. జోహెన్నాస్బర్గ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ దాయాద్ దేశాల మధ్య నువ్వా నేనా అన్నట్టు సాగింది. తొలుత గౌతమ్ గంభీర్ 75 పరుగులు చేయగా దానిలో 54 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. రోహిత్ శర్మ 30 పరుగులు చేయగా 16 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్ ఉంది. టీమిండియా 157 పరుగులు చేసి 5 వికెట్లు పోగా లక్ష్య సాధనలో పాక్ 152 పరుగులు ఆలౌట్ అయింది. జోగేందర్ శర్మ వేసిన ఇన్నింగ్స్లో చివరి ఓవర్లో ఆఖరి 4 బంతులు కేవలం 6 పరుగులు చేస్తే చాలు పాక్దే విజయం అవుతుంది. అప్పటికే మిసబ్బా ఉల్ హక్ రెండో బంతికి 6 బాదడంతో టీమిండియా అభిమానుల్లో కంగారు మొదలైంది. అయితే మూడో బంతికి మిసబ్బా ఉల్ హక్ స్కూప్ షాట్ ప్రయత్నించగా నేరుగా షార్ట్ ఫైన్ లెగ్లో ఉన్న శ్రీకాంత్ చేతిలో పడడం టీమిండియా అభిమానుల్లో కేరింతలు మొదలవడం, టైటిల్ను భారత్ క్రికెటర్లు అందుకోవడం చకచకా జరిగిపోయింది.